త్వరలో జంతర్ మంతర్ సీజన్ 2 అంటూ సీజన్ 1 అయిపోయింది, సీజన్ 2 అయితే సీజన్ 1 విషయం ఏంటంటే ఇక మనందరం చూసినాం నీట్ పరీక్ష లీకేజీ పత్రం అంటే లీకేజ్ అయినటువంటి ఆ ప్రశ్నాపత్రం ఏదైతే ఉందో దానివల్ల సరే అభిజిత్ దీప్కే హీరో అయిందా, భవిష్యత్తులో జీరో అవుతాడా, ఎవరి లెక్కలు అనుకుంటాయి. కాకపోతే ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి కేంద్ర మంత్రిని గద్దె దింపారు, బ్రహ్మాండంగా రాజీనామా చేపించేదాకా తీసుకొచ్చారు. బొద్దింకలన్న చీమల్లాగా చూసిన ఈ దేశంలో ఉన్నటువంటి యువతని వాళ్ళు గుంజుకొచ్చి కిందెత్తేసారు. సీజన్ 2 అంటే ఏంటిదంటే మరి ఏం చేయబోతా ఉన్నారు అనే దాన్ని ఇట్లా చాలామంది చాలా విశ్లేషణలు చేశారు. మనం కూడా పత్రికల్లో ఉన్నటువంటి వాటిని చెప్పినాం. వీళ్ళు ప్రభుత్వ విద్య పైన చేస్తారా, ప్రభుత్వ విద్య పైన అంటే కార్పొరేట్ విద్య పైన యుద్ధం చేస్తారా, ఈసారి ఏం చేయబోతా ఉన్నారు, ఈ దేశం దేంతో ఇబ్బంది పడతా ఉన్నది, సో దానిపైన చేస్తారా లేదంటే రిజర్వేషన్ల మీద చేస్తారా అని ఒక 2-3 అంశాలని కొంత చెప్పారు. E20 పెట్రోల్ మీద చేస్తారా, ఇట్లా అంటే ప్రభుత్వ వ్యతిరేక అంటే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రభుత్వం పైన కొట్లాడడానికి సిద్ధమవుతున్నారు అనే దాన్ని ఒక రకరకాలుగా రాశారు కదా. బట్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఆయన ఎంతమంది ఎన్ని కోట్ల ఫాలోవర్స్ అదంతా చూసినాం కదా. సో ఆ ఫాలోవర్స్ అంతా అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకటే, వెన్ విల్ బి ద సీజన్ 2, జంతర్ మంతర్ సీజన్ 2. వాళ్ళకి ఎంత ఉత్సాహంతో ఎంత ఉత్సుకతతో ఉన్నారంటే ఇక మరి అంటారు కదా, ఎవడన్నా దేనికోసమని ఆలోచిస్తారేమో కొట్లాడేటప్పుడు, ఎవడన్నా దేనికోసమన్నా ఆలోచిస్తారేమో కొట్లాడేటప్పుడు యువతతో పెట్టుకుంటే మాత్రం గోక్కొక్క యువతతో గోక్కుంటే ఏమవుతుందంటే వాని ప్రాణం కూడా లెక్క చేయడు. స్వాతంత్ర సమరయోధులు కూడా చూసుకోవచ్చు, స్వాతంత్ర ఉద్యమంలో కూడా చూడొచ్చు, అట్లే తెలంగాణ ఉద్యమంలో కూడా చూడొచ్చు, ఈ దేశంలో జరిగినటువంటి ఎన్నో ఉద్యమాల్లో చూడొచ్చు. ఏ ఒక్క యువకుడు కూడా భయపడ్డు ప్రాణం పోతుంది అంటే కొట్లాడేటప్పుడు. పోతే పోనీ ఆడిపోతాం ఏమవుతుంది అయితే అవుతుంది అన్న ధీమాలా ఉంటాడు, అన్న ధైర్యంతో ఉంటాడు. దానికి కారణం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి రక్తం, ఉడుకు రక్తం, కొడితే రాయి వలిగిపోవాలి. అట్లాంటి రక్తం ఉన్నటువంటి యువతతోని గోక్కుంటే ఏమవుతుంది అంటే చివరికి ఇగో ఈ పరిస్థితికి వస్తుంది. దీంట్లో వేరేటోళ్ళు జాయిన్ అయ్యారు, సంఘ విద్రోహ శక్తులు కలుస్తున్నాయి, బయట నుంచి వీళ్ళకి ఫండింగ్ వస్తుంది, అన్ని సెకండరీ. అది పట్టాల్సింది మీరే. హోంశాఖ ఏం చేస్తుందో ఫస్ట్ మీరు సమీక్ష చేసుకోరు. కానీ చేస్తున్నటువంటి యువతను మాత్రం ఆపే శక్తి ఈ దేశంలో ఏ ఒక్క మొగోనికి లేదు, ఏ మనగానికి కూడా లేదు. మీరు ఎవ్వరి పేరైనా చెప్పుకోరు, ఎవడైనా తల దిగి రావాల్సిందే, తల వంచాల్సిందే, తల ఉగ్గాల్సిందే. దేశ యువత తలుచుకుంటే దేశం మార్చుకుంటుంది, దేశాన్ని మార్చుకునే శక్తి ఉన్నది. అదే ఎగ్జాక్ట్గా ఇలా జరుగుతూ ఉన్నది. అందుకే ఆ యువత అంతా మళ్ళీ అడుగుతుంది, మేము రెడీ ఉన్నాం, నెత్తులు బలిగితే కూడా రక్తాలు గారుతుంటే కూడా చూసినాం. కొట్లాట. శ్రీకాంతాచారి ఎవరు? శ్రీకాంతాచారి తెలంగాణ కోసానికి ఇట్లా పోసుకొని నెత్తి మీద అంటి పెట్టుకున్నాడు. ఆయన మీద ఎన్ని పాటలు వచ్చినాయి, ఎన్నిసార్లు చూడలేం మనం, ఎంతమంది స్పీచ్లలో చూడలేం. ఉడుకు బువ్వ నోట్లో పెట్టుకుంటే అసలు కాలుతుందని భయపడతాం, నోరు కాలుతుందని ఆ నొప్పికే భరించలేము మనము, ఉడుకుడుకు బువ్వకే. కానీ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటే ఆ నొప్పి నువ్వు ఎట్లా భరించినావని చెప్పి మాట్లాడుకోలేమా? అట్లాంటి పరిస్థితి వస్తుంది. యువకులు తలుచుకుంటే నీ పెట్రోల్కు, నీ అగ్గికి, నీ ఆహుతికి దేనికి భయపడడు. సో అందుకే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ దేశ యువత తలుచుకుంటే అట్లే స్వాతంత్ర ఉద్యమంలో కూడా మనం చూసినాం, అప్పుడు కూడా అదే జరిగింది. అప్పుడు కూడా ఎవడు భయపడలే, యువకులే. గాంధీ తాత ఒక్కడే తాత కావచ్చు, గాంధీ తాత కూడా కొంత యువకుడు ఉన్నప్పటి నుంచి ప్రయత్నం చేసిండు, మిగతా వాళ్ళంతా యువకులే. సుభాష్ చంద్రబోస్, అట్లే భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఎవరు కూడా ఏం తగ్గలే, ఇంకా చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే యువకులు మళ్ళీ ఏదో ఒక కార్యక్రమం ముందేసుకోబోతా ఉన్నారనేది వార్త. సీజన్ 2 కోసం దాన్ని అభిజిత్ దీప్కే ఓపెన్గా చెప్పేసిండు. ఎస్, వీఆర్ ఆల్సో రెడీ ఫర్ సీజన్ 2 అని చెప్పిండు. మేము కూడా సీజన్ 2 కోసం నేను ఎదురు చూస్తున్నాను. నేను ప్రభుత్వ విద్యని, కార్పొరేట్ విద్యని తొక్కి బొందబెట్టి ప్రభుత్వ విద్యని మెరుగు చేయడానికి కోసం కనుక ఒకవేళ CJP ఆర్ జెన్జీ కనుక తీసుకుంటే నిజంగా నేను కూడా పోయి పనిచేస్తాను. వాళ్ళు కనుక ఈ ప్రభుత్వ విద్యను మెరుగుపరిచే, ప్రభుత్వ వైద్యాన్ని మెరుగుపరిచే పనిలో కనుక ఉంటే నేను కూడా అన్నిటికి పెట్టి వాళ్ళతోనే తిరుగుతా. నేను కూడా సిద్ధం. ఎందుకంటే మనిషి సచ్చేది రెండిటి కోసము, మనిషి బతికేది ఆ రెండిటితోనే, సచ్చేది కూడా రెండిటి కోసం. ఈ దుర్మార్గులంతా అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్న దానికి కారణమే ఇగో ఈ రెండిటితోని చేస్తూ ఉన్నారు. లేదా ఒక పేదోడు తప్పు చేస్తున్నంటే కూడా ఆ రెండిటి కోసం చేయాల్సి వస్తుంది. ఒక సామాన్యుడు కూడా నిజంగా చెప్పాలంటే ఒక 50,000, 20,000, 30,000 జీతం వచ్చేట ఆయన సప్పుడు ఏక ఆయన జీతంలో ఆయన బతుకుతాడు. కానీ ₹1,00,000 వాడు స్కూల్లో అడగబట్టే, దవాఖానకు పోయి అడ్మిట్ చేస్తే వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ముసలి అడ్మిట్ చేస్తే 2 లక్షలు వీడు అడగబట్టే ఏం చేయమంటారు అండి? లంచం తీసుకోక పేదోడిని ఇంకేం చేయమంటారు ఈ దేశంలో? అందుకే ఆ రెండు కనుక చక్కగా అయితే ఇక ఏదానికి అవసరం లేదు.
వాడు సప్పుడేక వానంతలో వాడు కొనుకొచ్చుకుంటాడు, తింటాడు, బతాడు, ఏదో ఒక రకంగా ఎవరిని పనాడు చేసుకుంటాడు. వీళ్ళు దోచుకుంటారు కాబట్టి వాళ్ళకి అది ఇబ్బంది అవుతుంది కాబట్టి పోయి అన్నో దగ్గర చేయి చేస్తున్నారు, లేదా ఎక్కడో చోట తప్పు చేస్తున్నారు. ఎక్కువ మట్టుకు జరుగుతున్నటువంటి తప్పు అదే. అది మార్చడానికి వీళ్ళు కనుక ప్రయత్నం చేస్తే నేను కూడా అన్నిటి పెట్టి వాళ్ళతోనే పోతాను, నిజంగా చెప్తా ఉన్నాను. ఇదిగోండి, జంతర్ మంతర్ సీజన్ 2 త్వరలోనే ఉంటుందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. సీజేపీ ఆధ్వర్యంలో త్వరలోనే మరో దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు. అయితే ఏ అంశంపై ఈ ఉద్యమం ఉంటున్నదన్న దానిపైన ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఢిల్లీలో బుధవారం తాము తలపెట్టిన సీజేపీ వాలంటీర్ల సమావేశం చివరి క్షణంలో రద్దయిన తర్వాత దీప్కే మీడియాతో మాట్లాడారు. జంతర్ మంతర్ సీజన్ 2 ఎప్పుడని ఇన్స్టాగ్రామ్లో చాలా మంది అడుగుతున్నారు. వారందరికీ చెప్తున్నాను, సీజన్ 2 అతి త్వరలో ప్రారంభం కాబోతుందని తెలిపారు. తమ వాలంటీర్ల సమావేశాన్ని బీజేపీని అడ్డుకుందని దీప్కే ఈ సందర్భంగా ఆరోపించారు. ఢిల్లీలో సమావేశం నిర్వహించడానికి హాల్ కోసం ఎన్నో చోట్ల తిరిగాం. అందరూ తమ పైనుంచి ఒత్తిడి ఉందని హాల్ ఇవ్వలేమని చెప్పారు. చివరికి ఏదో ఒక రకంగా ఒక హాల్ని బుక్ చేసుకుంటే దాని యజమానిని కూడా బీజేపీ బెదిరించిందని పేర్కొన్నారు. సీజేపీ సమావేశానికి హాల్ని ఇస్తే తలకిందులుగా వేలాడదీస్తామంటూ యజమానిని బెదిరించారని చెప్పారు. దీన్ని బట్టి ఈ దేశ యువత అంటే బీజేపీ భయపడుతున్నట్లు స్పష్టమవుతుందని దీప్కే అన్నారు. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడతామని వెనకడుగు వేస్తామని అనుకోవడం వాళ్ళే పొరపాటే అవుతుందన్నారు. ఇదే మీడియా సమావేశంలో సీజేపీ అధికార ప్రతినిధి సౌరభ్ దాస్ మాట్లాడుతూ తర్వాతి ఉద్యమానికి కార్యాచరణ ఇప్పటికే మొదలైంది. ప్రజల సమస్యలు, వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అన్నారు. కాగా అభిజిత్ దీప్కే ఇటీవల కాలంలో ఎక్కువగా పాఠశాల విద్య, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, కొత్త బడుల నిర్మాణం గురించి ఎక్కువగా పోస్టులు పెడుతున్న నేపథ్యంలో ఈ అంశంపైనే దేశవ్యాప్త ఉద్యమం ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూసిరా, పాఠశాల విద్య, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, ఇది నేను అడిగింది. నేను కోరుకున్నది ఇదే, వాళ్ళు చేస్తున్నది కూడా ఇదే. నా ఒక్కది కాదు, ఈ దేశంలో చాలామంది కోరుకుంటున్నది ఇదే. సో ప్రభుత్వ బడుల బలోపేతంపై దేశవ్యాప్త క్యాంపెయిన్ ఉంటుందని దీప్కే కూడా బుధవారం ఓ ప్రశ్నకు బదిలిచ్చారంటూ ఇది వార్త.